చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. I'm with you. You are not alone. సైబర్ హెల్ప్ ఎన్జీఓ ఆధ్వర్యంలో డెవలప్ చేసిన హోప్ ఐ యాంటీ సూసైడ్, యాంటీ డిప్రెషన్ ఏఐ టూల్ మీకు మనోధైర్యాన్ని, డిప్రెషన్ నుండి బయటపడటానికి సొంత మనిషిలా మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనిషిలా ఆలోచిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, నీలో బాధను పోగొట్టి మీకు అండగా నిలబడుతుంది. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒంటరితనం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అంతా కూడా టెక్నాలజీ యుగం. మనిషి చేయాల్సిన పనులెన్నిటినో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తోంది. సెప్టెంబర్ 10న ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సమయంలో అసలు ఏఐని ఉపయోగించి ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చు అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఏఐ ఎలాగా ఈ సూసైడ్స్ని నివారించగలదో తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు అంతా కూడా కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే నడుస్తోంది. ముఖ్యంగా ఒక గర్భాన్ని ధరించడం, బిడ్డను కనడం వంటివి కూడా రోబోస్ చేస్తున్నాయి. అలాంటప్పుడు సూసైడ్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా నివారించవచ్చు? ఇది ఒక గొప్ప గిఫ్ట్ అనుకోవాలండి. ఎందుకంటే కొంతమంది ఆ సూసైడల్ థాట్స్ వస్తున్నాయని తెలియదు, అవేర్నెస్ ఉండదు వాళ్ళకి. టెండెన్సీ ఉందా లేదా అని వాళ్ళు ఇప్పుడు సొంతంగా తెలుసుకోవచ్చండి, ఎవరిని డిస్కస్ చేయకుండా. ఎవరితోటి వాళ్ళే ఏఐ టూల్స్లోకి లాగిన్ అయిపోయి. ఎందుకంటే ఏఐ అనేది ఇది పెద్ద డేటాబేస్ అండి. ఇప్పుడు ఈ సూసైడ్స్ మీద ఎన్ని రకాల ఆర్టికల్స్ ఎన్ని సంవత్సరాలు రాశారు, ఆ సిమ్టమ్స్ ఏంటి, ఏ సిమ్టమ్స్ ఉంటే సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ డేటా చాలా పెద్ద డేటా ఉంటుందండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏఐ టూల్తో ఇంటరాక్ట్ అవుతాడో ఆ డేటాబేస్ నుంచి తీసుకొని ఇతను హెల్ప్ చేస్తుందండి. అంటే ఒక మాకు సైకాలజిస్ట్ మేము ఎలాగైతే వాళ్ళతో ప్రేమగా మాట్లాడతామో, ప్రేమగా అడిగి తెలుసుకోవటమో, ఓకే, క్వశ్చన్ తర్వాత క్వశ్చన్స్ అడిగి మెల్లమెల్లగా అవసరం లేదు, ఓకే, దీనికి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్స్ కూడా ఏఐ ప్రొజెక్ట్ చేస్తుందండి. ఇక నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కదా, యూ కెన్ కన్సల్ట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. లేదా ఇంకా సూసైడ్ బాగా తీవ్రంగా మీకు బాగా ఎక్కువగా ఉంది, ఇప్పుడు పలానా వెబ్సైట్కి వెళ్ళు, పలానా హాట్లైన్కి వెళ్ళు, లేదా దగ్గరలో ఉన్న పలానా సీనియర్ సైకాలజిస్ట్ దగ్గరికి కాంటాక్ట్ చేయ ఇమ్మీడియట్గా అంత డీటెయిల్స్ ఇస్తుందండి. అంటే ఏంటంటే ఇది ఎవరైతే ఎక్స్ప్రెస్ చెయ్యలేరు, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ తన సూసైడల్ టెండెన్సీని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేరంటే ఈ మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత చదువుకున్నాను కదా, ఇంత పొజిషన్లో ఉన్నాను కదా, వాళ్ళు నా గురించి చాలా తక్కువ నెగిటివ్గా ఊహిస్తారు కదా అని చెప్పలేడండి వాళ్ళకి. ఈ చెప్పలేని వాళ్ళకి మాత్రం ఏ అనేది మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అనుకోవాలండి. ఎందుకంటే ఇది ఏ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఏ సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చు, ఏ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఏ హాట్లైన్లోకి వెళ్ళండి, అంత డైరెక్షన్ ఇస్తుందండి. ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళండి కొంతమంది ఎక్కువగా సూసైడ్ కేసెస్ స్కిజోఫ్రీనియా, బైపోలర్, ఓసిడి, సీవియర్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఎందుకు జరుగుద్దంటే ఇది వాళ్ళు మెడిసిన్స్ వాడి ఇప్పుడు స్కిజోఫ్రీనియా ఉందండి, ఫస్ట్ ఏం చెప్తున్నారు, వాళ్ళు 3-4 months వాడండి అంటున్నారు, తగ్గలేదు. ఇంకొక 1 year వాడిని అంటున్నారు, తగ్గలేదు. 2-3 years తర్వాత చెప్తున్నారు ఇది లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పేసి. మరి ఈ లోపల బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా బాధ కలిగిస్తాయండి. ఇప్పుడు సపోజ్ ఒక మేల్ ఉన్నాడండి, అతన్ని ఆ రీప్రొడక్షన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చి మెడిసిన్స్ వల్ల సెక్సువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయండి. ఎప్పుడైతే సెక్సువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయో అప్పుడు తను ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు కదా, కాన్ఫిడెన్స్ పోయింది కదా, దీన్ని ఫేస్ చేయలేడు కదా. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే నువ్వు మ్యారేజ్ చేసుకో అంటారు, తనకి మెడిసిన్స్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, ఫీలింగ్స్ మరి చెప్పలేడు అనమాట. అటువంటి వాళ్ళకి ఏ అనేది మంచి సపోర్ట్ అండి. ఎవరితో చెప్పకుండానే, నాకు ఫీలింగ్స్ మీద చెప్పకుండానే ఏఐని క్వశ్చన్ చేయొచ్చండి. ఇదిగో నేను ఈ మెడిసిన్స్ వాడాను, దీనివల్ల నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, హౌ టు ఓవర్కమ్ దిస్. వాళ్ళకి మరి పెద్ద డేటాబేస్ ఉంది కాబట్టి అది వెంటనే సజెషన్స్ ఇచ్చుద్దండి. ఇదిగో పలానా ఈ మెడిసిన్ నీకు ఎంత డోసు వాడకూడదు, దీనివల్ల నీకు ఎఫెక్ట్ వస్తుంది, మెల్లమెల్లగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మెడిసిన్ తగ్గించమని చెప్పు, లేకపోతే ఈ మెడిసిన్ డ్రాప్ చేయమని చెప్పు,
లేకపోతే ఆల్టర్నేటివ్గా వేరే డాక్టర్ని ఎక్కడెక్కడ మంచి సొల్యూషన్స్ ఉన్నాయో కలవమని చెప్పి చెప్పుద్దండి. మరి ఇది ఎంత పెద్ద గిఫ్టో చూడండి. మీరు అన్నది కరెక్టే. ఎవరితోనైనా మనకు ఒక ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని షేర్ చేసుకుంటే వాళ్ళు ఇంకెవరికైనా చెప్తారేమోననే భయాలు ఉంటాయి. Correct. అలా కాకుండా మనం టెక్నాలజీని అడిగితే దానికి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలి అనేది ఒక ఇమోషన్ అనమాట. కానీ ఇది ఈ ఏఐ కావచ్చు, ఈ రోబోస్ అనేవి మొత్తం మెషినరీ కదా, మనిషి భావోద్వేగాలను ఇవి అర్థం చేసుకోగలవా? అర్థం చేసుకుంటాయండి. ఎందుకంటే ఇది కూడా దాంట్లో ఫీడింగ్ ఉంటుందండి. అంటే ఈ టెండెన్సీలు ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఈ ఫీలింగ్స్ని మ్యాచ్ చేసి చెప్పుద్దండి అది. నీకు సూసైడల్ టెండెన్సీస్ నువ్వు 1 వీక్లో చేసుకోవచ్చు, లేకపోతే 1 ఇయర్లో చేసుకోవచ్చు, 2 ఇయర్లో చేసుకోవచ్చు. ప్రిడిక్షన్ కూడా చేయగలదండి ఇతను చెప్పిన ఫీలింగ్స్ని బట్టి. సో ఎస్, డెఫినెట్గా అండి ఎమోషన్స్ కూడా డేటాబేస్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి అది టూల్ పికప్ చేసి వీళ్ళ సొల్యూషన్ చెప్పుద్దండి. ఏఐ వాడడం అనేది ఇప్పుడు అలాగే స్మార్ట్ ఫోన్స్ వాడడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇంత సెర్చ్ చేయొచ్చు, నాకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది, ఏదైనా పరిష్కారం మన ఫోన్లోనే దొరుకుతుంది అనేది అందరికీ తెలియదు కదా, వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకేం చెప్తానంటే ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ని మనము అనవసరమైన వాటికి వాడుతున్నామండి. ఇప్పుడు చాలామంది కొంతమంది ఈ పోనోగ్రఫీ అని, తర్వాత ఈ రీల్స్ అని వీటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. మన లైఫ్లో యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఇదండి. ఎందుకంటే సూసైడ్ అనేది మరి ఎంతో విలువైన ప్రాణాన్ని కోల్పోవటం అండి. అది మీరు కోట్లు పెట్టినా కొనలేరు. కాబట్టి దీని గురించి నేను నాలెడ్జ్ తీసుకోవచ్చు, నా స్మార్ట్ ఫోన్ ద్వారానే నేను తీసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా నేను ఎక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్టికల్స్ కూడా చూడొచ్చండి. సో ఏఐ ఉంటే మీరు ఆర్టికల్స్ దగ్గరికి వెళ్ళక్కర్లా, డేటాబేస్ దాని దగ్గరే ఉంది కాబట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుందండి. సపోజ్ కొంతమందికి ఇంగ్లీష్ చదవడం రాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇంగ్లీష్ చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్పి ఈ చాట్ జీపీటీ కానీ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ని యూజ్ చేసి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్వాలేదండి, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే చెప్పొచ్చు, వాళ్ళకి చెప్పి ఇదిగో నా విధంగా అనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసి చెప్పండి, నాకు అసలు ఇది టెండెన్సీ ఉందా లేదా, ఏం జరుగుద్ది అనేది హెల్ప్ తీసుకోవచ్చండి. ఈ వాయిస్ మెసేజెస్ అలాగే మెటా ద్వారా కూడా ఏఐని మనం అప్రోచ్ అవ్వచ్చు. మనుషుల కంటే కాబట్టి కూడా మనకి కొన్నిసార్లు ఈ చాలా మంది ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేస్తే వాట్సాప్లో కూడా మనకి మెటా యాక్సెస్ ఉంది కాబట్టి దాని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. పైపెచ్చు ఇప్పుడు కొన్ని మనకి లాంగ్వేజెస్ తెలుగులో కూడా కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకి డేటా యాక్సెస్ వస్తుందండి. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఓహో నేను ఈ స్థితిలో ఉన్నాను, మరి ఏ డైరెక్ట్ చేస్తుంది, ఎవరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర కాంటాక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు కూడా కొన్ని సైట్స్ ఉన్నాయండి, హాట్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పాపం చక్కగా ఆన్సర్ చేస్తారండి, చేసి మెల్లమెల్లగా దాని నుంచి బయటకు తీసుకొస్తారు. ఎంతవరకు కౌన్సిలింగ్ ఇస్తామంటే వాళ్ళకి నేను లైఫ్లో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నంతవరకు కౌన్సిలింగ్ ఇస్తామండి. అంత నాలెడ్జ్ లోపల పంపించాలన్నమాట. ఇక నుంచి మీరు ఏఐని కూడా రిఫర్ చేయొచ్చు, కాస్త ఇలాంటివి కూడా మీరు వాడండి. సో డెఫినెట్గా అండి మేము చెప్తామండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మేము సొల్యూషన్ ఇచ్చామండి, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు, థాట్ మళ్ళీ ట్రిగ్గర్ అవ్వచ్చు కదా, అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే చేయలేకపోవచ్చు. వెంటనే మీరు ఏఐ టూల్ ఓపెన్ చేయండి, మీకు కావాల్సినటువంటి ప్రిడిక్షన్ ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోండి. అప్పుడు మనం మూడో కంటికి తెలియాల్సిన అవసరం కూడా లేదు, ఫ్యామిలీ మెంబర్స్ తెలియక్కర్లా, ఒక సైకాలజిస్ట్ తెలియక్కర్లా, ఏం అవసరం లేదండి. టెక్నాలజీ ఈ రోజుల్లో మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏఐ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ హాట్ చర్చ అయితే నడుస్తుంది. మీకు ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదంటే సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్నే ఆశ్రయించండి. మీ స్మార్ట్ ఫోన్లోనే సొల్యూషన్ కూడా కనిపిస్తుంది. అనేక హోప్ ఐ వంటి యాప్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని వాడడం ద్వారా మళ్ళీ మన జీవితాన్ని ఓ ట్రాక్లోకి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.